మోదీ గారు రైతుల కష్టాలు చేసిన నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 51 కోట్ల మంది రైతులకు సంవత్సరానికి 3 సార్లు 6,000 రూపాయలు మోదీ పైసలు ఒక కుంటున్నా అర్ధకులున్నా పావకులున్నా 5 ఎకరాలలో ఉన్న ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు మోదీ పైసలు ఇస్తామన్నారు మీ అకౌంట్ డైరెక్ట్ గా. ఎవరు లైన్ కట్టి చేయి పెట్టుకొని నిలబడాల్సిన అవసరం లేకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకందరికీ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించిన బ్యాంకుల 1000 రూపాయలు 2,000 డిపాజిట్ కడితే తప్ప అకౌంట్ ఓపెన్ కావు. ఒక పైసా లేకుండా మీకు బ్యాంకులలో ఖాతాలు తెప్పించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు ఎరువుల ధరలు పెరిగినాయి, రైతులు కష్టాలు పడతారు, పెట్టుబడి పెరుగుతుంది, వాళ్ళకు ఆదాయం తగ్గుతారని ఈరోజు రైతులకి ఒక్కొక్క ఎకరాకు 24,000 మిగిలే విధంగా రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. కరోనా సమయంలో మీకు ఫ్రీ టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోదీ గారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రం కూడా చెప్తే సరిపోదు. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశంలో మనమంతా కూడా క్షేమంగా ఉండాలి, మనమంతా మంచిగా బతకాలి, ఏ భయం లేకుండా మనమంతా మన పిల్లలకు ఈ దేశంలో బతకాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ధర్మం బతకాలి, ఈరోజు మన ధర్మం బతకాలి. మన ధర్మం 4 పాదాలు ఈ భారతదేశంలో తరతరాలు నడవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కుల మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద నిందలు మోపుతుంది. కుల మతాల మధ్య చిచ్చులు రేపుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కులాలను మతాలను విభజిస్తున్నటువంటి అపవాద మాటలు ఈ దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా దేశాన్ని ఒక పక్క ప్రపంచ దేశాలకు పోటీగా భారతదేశాన్ని ఈ రోజు నరేంద్ర మోదీ గారు తయారు చేస్తుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మళ్ళా ముక్కలు వేయాలి, ముక్కలు చేస్తేనే మా రాజ్యం మాకు వస్తుంది. విడగొట్టి పాలించాలి, చెడగొట్టి పాలించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఒక పక్క చెప్తుంది ముస్లింలకు వ్యతిరేకం చెప్తుంది, ఒక పక్క చెప్తుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఓడిపోవడమనే భయంతో ముస్లింలందరినీ కూడా మన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి తయారు చేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన ఏ పథకమైనా అందరికీ ఇస్తుందా లేక కేవలం హిందువులకే ఇస్తుందా? బియ్యం ముస్లిం సోదరులు తింటలేరా? ఈరోజు మరుగుదొడ్లు ముస్లిం ఆడబిడ్డలు కట్టుకుంటలేరా? ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ముస్లిం సోదరులకు సోదరులకు ఇవ్వలేదా? ఈరోజు ఏ పథకాన్ని ఈరోజు ఒక మతానికో కులానికో ఒక వర్గానికో ఇచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న బిడ్డలంతా 140 కోట్ల మంది నా కుటుంబంలో అని చెప్పే నరేంద్ర మోదీ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందే చెప్తుంది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ తీసేస్తాడు మోదీ వస్తే. ఈ రోజు ఓడిపోతామనేటటువంటి భయంతో ఈరోజు దేశాన్ని ముక్కలు చేసి అధికారాన్ని పొందాలనేటటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వీళ్ళు ఏమంటున్నారు? అలా మొన్న ఓట్లప్పుడు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు చెప్పిన 6 గ్యారెంటీలు మరి 6 గ్యారెంటీ వల్ల మేము ఆర్టీసీ బస్ ఎక్కేసినాం, ఇక 6 గ్యారెంటీ ఎక్కినట్లేమో 6 గ్యారెంటీలు ఆర్టీసీ బస్ ఎక్కేసాం, ఇక అయిపోయింది. సిగర్ బట్టి ఓట్లాడుకుంటారు మా అక్క చెల్లండి. నువ్వెత్తవా నేనెత్తనా నేను నా నువ్వుండాలి. ఇక మొబైల్లో కూర్చున్నా సీట్లో కూర్చుంటారు, మేము పైసలు పెడతాం, మీరు పైసలు లేకుండా నేను చెప్తున్నాను. ఈరోజు ఇది దేశ ఘనకార్యం. ఇంకా ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు మేము అధికారంలోకి వస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సోనియా గాంధీ పుట్టినరోజు మేము ప్రమాణ స్వీకారం చేస్తాము. ఆమె పుట్టినరోజు 2025
18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2500 నెల వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. వేసిందమ్మా, వేసిందా తల్లి? మరి వాళ్ళ పోతాయన్నా రైతులను చెప్పిండు 2 లక్షల రుణమాఫీ. మీరు బ్యాంకులో తెచ్చుకోనప్పుడు మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇవన్నీ వీడియోలు ఉండే రేవంత్ రెడ్డి మాట్లాడి. కానీ మీరు అందరూ యూట్యూబ్లో వినబడితే తీసుకొని చూడండి ఏమేం చెప్పిండో వాళ్ళు చుట్టాలు ఎలక్షన్లో ఉండాల. ఏమేం చెప్పిండో ఒకసారి చూడండి, వినండి, బాగా వినండి. మీరు అన్నమ్మ చెప్పింది వాస్తవం ఒకసారి వినండి. అయ్యా రేవంత్ రెడ్డి ఓట్ల మీద ఏమేం చెప్పిండని 2 లక్షల రూపాయలు ఎంబడే మాఫీ నేను రాగలన్నాడు. చేసిన మాఫీ రైతు బంధు 15 అన్నాడు, రైతు పిల్ల 15 అన్నాడు, ఆడపిల్ల పెళ్లి అయితే 1 లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు, 2,000 పెన్షన్ 4,000 అన్నాడు, చదువుకున్న పిల్లలకు 4,000 నెల ఇస్తా ఉద్యోగం వచ్చేటన్నాడు, కాలేజీ పిల్లలకు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తా, మీరు ల్యాప్టాప్ కొనుక్కోండి, కంప్యూటర్ కొనుక్కోండి, ఐప్యాడ్ కొనుక్కోండి. ఇచ్చిన క్రెడిట్ కార్డు ఆడపిల్లలు కాలేజీ వాళ్ళు ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాను. స్కూటీలు వచ్చినాయమ్మా, స్కూటీలు వచ్చిన ఎంబడే ఇస్తాడు కదా. మరి వచ్చి 5 నెలలు నడుస్తుంది. 5 నెలలు అధికారంలోకి వచ్చి మరి ఏడున్నాయి? కరెంటు ఫ్రీ అయిందా అమ్మా? మీ దగ్గర కరెంటు ఫ్రీ అయిందా? బిల్లులు కట్టలేదా? 500కే సిలిండర్ వస్తుందా? 500కే సిలిండర్. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల వాళ్ళకి మీరు అందరూ వినాలి ఈ మాట. వాళ్ళు ఏం చెప్తున్నారు? 1,200 రూపాయల సిలిండరు నరేంద్ర మోదీ పెంచాడు అని చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇస్తున్న సిలిండర్ ధర 875 రూపాయలు. అది సబ్సిడీ లేని సిలిండర్ ధర. సబ్సిడీ ఇచ్చే వాళ్ళకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్లకు 340 రూపాయలు నరేంద్ర మోదీ సబ్సిడీ ఇస్తున్నారు. పేదవాళ్ళకు ఫ్రీ కనెక్షన్లు ఇచ్చినారు. ఇక 500 రూపాయలు ఎవరికి ఇస్తారమ్మా? మీకు పడేదా 530 రూపాయలు. ఇక 500 ఎవరికి ఇస్తారు? లేదు మారాండాలకు ఇస్తారు. 500కి ఇవ్వరు. 500 మారాండాలకు ఇస్తారా? మళ్ళా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వాళ్ళకే ఇస్తామంటారు. అప్పుడు ఎంత ఇస్తారైనా 28 రూపాయలే, 30 రూపాయలు అనుకో, 30 రూపాయలు ఆయన ఇచ్చేది. కానీ ఇప్పటికే అది కూడా 500 సిలిండర్ వచ్చిందా తల్లి? మరి ఈరోజు ప్రతి మాట జూట, ప్రతి మాట జూట. మరి 6 గ్యారెంటీలను మోసం చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా 17 పార్లమెంట్ గెలిపేయండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అవుతాడా అమ్మా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతే సందేహం అవుతాడు. చిన్న పిల్లలని చెప్పండి ఏం అవుతుంది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈరోజు ఈ దేశంలో కాంగ్రెసే లేదు. మీరంతా 6 గ్యారెంటీలు మోసపోయి మొన్న ఓట్లేసింది. 6 గ్యారెంటీలు మాకు వస్తాయి ఓట్లేసింది. 6 గ్యారెంటీలు మీకు వచ్చేదే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీకు 6 గ్యారెంటీలు వచ్చేది లేదు. ఏమైనా పథకాలు రావాలంటే కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చిన పథకాలే, ఇచ్చిన పథకాలే పేదవాళ్ళకు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలంగాణను కాపాడాల్సింది, రక్షించాల్సింది నరేంద్ర మోదీ గారు. ఈ అప్పటికుప్ప రాష్ట్రాన్ని నేను 2 లక్షల కోట్ల మీద మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఉన్న ప్రభుత్వం అందరికీ జూటా మాటలు చెప్పి నేను కుర్చీ ఎక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు మీది కాదు, ఈ ఓటు మీది కాదు, కారు గుర్తు కాదు, చేతి గుర్తు కాదు, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి కమలం గుర్తు. ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయించేటటువంటి ఓటు. ఈ దేశంలో వంద భద్రంగా ఉండాలా లేదా? ఆ శ్రీరామ రక్షణకు ఉండాలా లేదా? ఈ దేశంలో రావాలా లేదా? ఈ దేశంలో ధర్మం